हर्ष में हो सागर से करे हर्ष में दादि कर जाए यज्ञ पर उपकार को कामना मिट जाए मन से पाप यज्ञ से नर नार की भावनाए को न होवे यज्ञ से नर नार की लाभकारी हो हवन हर जीवधारी के लिए वायु जल गात्र हो शुभ गंध को धारण मिटे हमारा प्रेम पद दीप ज्योति परम ज्योति दीपो है दीप ज्योति आरोग्यं सुख संपदा ज्योति नमोस्तुते ज्योति प्रदीप्ताय ब्रह्म ज्योतिर्नमोस्तुते ब्रह्म ज्योति नमोस्तुते అంతేనా స్వాగతం. సో దయచేసి అందరూ एक दो
ఈనాటి వసంత పంచమి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ కూడా స్వాగత సుమాంజలి తెలుపుతున్నాం. శ్రీ సరస్వతి జరిగింది. అప్పుడు ఈ యొక్క టీచర్స్ కాలంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ భవనాన్ని నిర్మించి 43-44 సంవత్సరాలుగా ఈ యొక్క పాఠశాల భవనాన్ని కాపాడుతూ ఎంతోమంది విద్యార్థులను రాజకీయ నాయకులుగా, మంచి డాక్టర్లుగా, లాయర్లుగా, మంచి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది ఎంతోమంది సమాజంలో మంచి స్థానంలో ఉండే విధంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు ముందుకెళ్ళినాయి. దానిలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల నిర్వీర్యమైపోయి మూతపడినటువంటి ఈరోజు కరోనాకి ముందు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండే ఈ పాఠశాలలో. సో ఈ యొక్క భానుతేజ్ తర్వాత అభిమన్యు అని వారి యొక్క మేనేజ్మెంట్ సహకారంతో వారి ద్వారా ఈ యొక్క పాఠశాలని మళ్ళీ పునర్వైభవం తీసుకువచ్చి ఇలా 20 మంది ఉన్నటువంటి సంఖ్యలో 305 మంది సంఖ్యకు చేరుకోవడం జరిగింది. ఇదే సంఖ్య ఇంకొక గత 2 సంవత్సరాల్లో 600 దాకా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికి ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఈరోజు వసంత పంచమి రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ముఖ్యంగా పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు మరియు మిగతా వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి గురించి ఈరోజు చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఏంటంటే సరస్వతి శిశు మందిర్ దేశానికి ఎందుకు అవసరం. చాలామంది తల్లిదండ్రులకు చెప్తున్నానమ్మా, మీరు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రధానమంత్రితో కూడుకున్న రక్షణ శాఖ మంత్రి చూసుకున్న, ఈరోజు దేశ ప్రెసిడెంట్ని, బీజేపీ ప్రెసిడెంట్ని చూసినా, రాష్ట్రపతులను చూసినా అందరూ సరస్వతి శిశు మందిర్కి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు మీ పిల్లలు కూడా ఆ స్థాయిలోనే ఇంత ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ శ్లోకాలు ఇవన్నీ ఎప్పుడు మీ బిడ్డల భవిష్యత్తుకు ఆ భగవంతుడికి చేరి ఈ శ్లోకాలన్నీ మీ పిల్లలందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో ఈరోజు 21 రాష్ట్రాల్లో సుమారు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరస్వతి శిశు మందిర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఆలోచించుకోండి. మా లాంటి వాళ్ళకంటే కొన్ని తెలిసి కొన్ని తెలియక ఆధునిక పద్ధతులలో ముందుకెళ్తున్నాము. అంటే ఎక్కడైనా స్కూల్ లేకున్నా మా పిల్లలకైతే సంస్కృతి, సాంప్రదాయాలు, దేశము, ధర్మం ఇవన్నీ నేర్పుతున్నాము. ముఖ్యంగా ఈరోజు రాను రాను విద్యా వ్యవస్థలు వస్తున్న పోకడలు, మనిషిని ప్రేమించకుండా జరుగుతున్న ఆ చదువు చెప్పే విధానము, దానికి అన్నిటికీ ఈరోజు ఈ దేశానికి పరిష్కారం సరస్వతి శిశు మందిర్ లాంటి ఒక విద్యా వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు కూడా ఒకసారి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ సరస్వతి తల్లులకు పూజలు చేయడం కూడా మానేశారు స్కూళ్ళల్లో. నేను దానికి ఉదాహరణగా కుద్వాన్పూర్ విజిట్ వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక టీచరు పూజనే చేయొద్దని చెప్పింది, అంటే పరాయి మతస్థురాలు. వెంటనే విత్ ఇన్ 5 minutesలో యాక్షన్ తీసుకుంటారు. ఈ దేశం హిందూ దేశం, ఈ దేశం హిందూ దేశం. మా తల్లి సరస్వతి తల్లి, విద్యాబుద్ధులు నేర్పే తల్లి. బరాబరి చెప్తున్నాం. ఇక్కడ కూడా చెప్పదలుచుకున్న వాళ్ళకు ఈ సందేశం కూడా, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇది హిందూ దేశం ఉన్నది. విడిపోయినాం పాకిస్తాన్, ఇది హిందూ దేశం మాత్రమే. ఎవరికన్నా అపోవాలు ఉంటే సెక్యులర్ వాళ్ళకు ఒక మైండ్లో పెట్టుకోండి. మేము సర్వే జనో సుఖనో భవంత్, సమస్త లోక సుఖనో భవంత్ అన్నాం కాబట్టి ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవస్థలో. మీరు సరస్వతి శిశు మందిర్ లాంటి వ్యవస్థను ధ్వంసం చేసిన, సరస్వతి మాతలను ధ్వంసం చేసిన, ఆ స్కూళ్ళల్లో సరస్వతి తల్లికి పూజలు లేకుండా చేసిన,
భరిస్తున్నామంటే ఇంకా ఎక్కువ రోజులు భరించలేము. భరించే ఓపిక కూడా నశించింది దేశంలో. ఇప్పుడున్న యువతంతా నిర్వీర్యమైన యువత కాదు. ఈ దేశాన్ని అల్లూరి సీతారామరాజు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఈ దేశ శృంఖలాలు తెంపిన విప్లవ వీరులు కావచ్చు, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుపోతున్న యువత. కాబట్టి ఇంకా మీ ఏవైతే కపట నాటకాలు మమ్మల్ని నమ్మించి మా సంస్కృతిని ధ్వంసం చేసే వ్యవస్థని ఇక ముందు జరగనివ్వము. దానికి ఎందుకు చెప్తానికి వేదిక చిన్నపిల్లన్నారు కాబట్టి ఇంకా తర్వాత మాట్లాడతాను. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఇట్లాంటి వ్యవస్థ, ఇట్లాంటి శ్లోకాలు, ఇట్లాంటి ప్రార్థనలు ఇవి నిత్య నూతనమై వెలగాల. భారతదేశంలో ఉన్న ప్రతి స్కూల్లో ఇవి మోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న ఒక ఉదాహరణ చెప్తున్నా, పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు, కానీ అక్కడ హిందూ ప్రార్థనలు ఉంటారు, అక్కడ హిందూ విద్యార్థులు కూడా ఉంటారు. కానీ అక్కడ ఏదైతే ఇస్లామిక్ వాళ్ళ మతం ఉందో, ప్రధాన మతం, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రార్థనలు చేస్తారు. హిందువులు మౌనంగా ఉంటారు. ఇక్కడ అట్లా కాదు. సెక్యులర్ అనే ముసుగులో మన ధ్వంసాన్ని మొత్తం, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హిందుత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని మనం ఎక్కడో ఒక చోట అందరం అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో ఏ రోజైతే ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామో, ఇంకా హిందూ సంస్కృతి, హిందూ వీరులు, ఈ దేశం గురించి చేసిన త్యాగాలు, ఈ దేశం హిందూ రాజులు ఉన్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉండే, మౌర్య వంశము, శాలివాహన వంశము, శాతవాహన వంశము, రెడ్డి రాజులు, రాష్ట్రకూటులు, కాకతీయులు. ఈరోజు చూడండి, కాకతీయులు, మీరు మన భద్రకాళి టెంపుల్ కట్టింది కాకతీయులు. ఎవరు కట్టాడు? సెక్యులర్. కాబట్టి ఎవ్వడు మన కాడు మీరు అనవసరంగా ముసుగులలో మోసపోతున్నారు. సెక్యులర్ ముసుగుల ఎవరు కట్టాడు? జోగులాంబ టెంపుల్ ఎవడు కట్టాడు? ఈరోజు రామప్ప టెంపుల్ ఎవడు కట్టాడు? కాకతీయ కోట. ఏది కట్టినా హిందూ సంస్కృతి, హిందూ రాజులే కట్టాడు ఈ దేశంలో. కానీ మనని మోసం చేస్తున్నారు. చార్మినార్ అని ఒకడు, గోల్కొండ అని ఒకడు, ప్రతి ఒక్కటి మనకు సంబంధం లేని కట్టడాలు చూపించి మన చరిత్రను మర్చిపోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశం అంతా హిందూ దేశమే. కాబట్టి ప్రతి స్కూల్లో ఏదైతే సరస్వతి విద్యా మందిర్లో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో, ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ సాంప్రదాయాన్ని, అవి దేశంలో ప్రతి స్కూల్లో కూడా జరగాలని కోరుకుంటున్నా. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఆర్మూర్లో చచ్చిపోయిన హిందువులని, సగం చచ్చిపోయిన హిందువులు అందరినీ లేపుతున్నాం మధ్య నుంచి. సగం చచ్చిపోయిన ఎందుకంటే ఆడికి మసీదు కడితే స్థలం ఇస్తారు, ఆడికి చర్చి కడితే స్థలం ఇస్తారు. సరస్వతి శిశు మందిరికి మాత్రం స్థలం ఇవ్వరు. అడిగేవాడు లేడు కాబట్టి మీ అందరు ఆ శిష్యులతో నిగ్గదీసి అగ్గికి ఎత్తకు వచ్చిన ఆర్మూర్కు. నేను వచ్చిన తర్వాతనే సరస్వతి శిశు మందిరికి 5 ఎకరాలు రికమెండ్ చేసి పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు శాసనసభ్యుడైన లెటర్ మీద రాసి కావాలంటే ఇప్పుడు 5 ఎకరాలు శాంక్షన్ స్థితిలో ఉంది. అదే కాదు, హిందూ కళ్యాణ మండపం ఎందుకు కట్టుకుంటారా మీరు? మాకు ఇవ్వకుండా ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర ఉన్నది, వినోదం తెలిసి ఇలాంటి ఫాలో చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పించి సీసీఎల్ ద్వారా కూడా శాంక్షన్ చేపిస్తాను. హిందూ ధర్మానికి మా నిష్పత్తి ఎంత, మా వాటా ఎంత, ఆర్మూర్లో ప్రతీది తీసుకుంటానని చెప్తున్నాను. ఈ సరస్వతి పవిత్రమైన స్థలం నుంచి 10 ఎకరాలు కళ్యాణ మండపం, ఇస్కాన్ టెంపుల్కి 5 ఎకరాలు, అది కూడా రికమెండ్ అయిపోయింది. తొందరలోనే ఇస్కాన్ టెంపుల్. హిందువులకు సంబంధించిన ప్రతి దానికి, ప్రతి సంస్థకు స్థలం కేటాయింపజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ ఆర్మూర్లో. అందుగురించే హిందువులు ఎందుకు అవసరం, హిందువుల బిడ్డలు ఎందుకు అవసరం రాజకీయాలలో, పదవులు అనేది మీరు ఆలోచించుకోండి. ఈ విషయం ఆర్మూరు వేదికగా చెప్తున్నాను. ఈ ఆర్మూరులో ఏ రాజకీయ పదవులు ఉండాలన్నా హిందువులు మాత్రమే ఉండాలి. అది రాసి పెట్టుకోండి. పదవి 80% ఉన్నప్పుడు మనం పదవులు ఉండకపోతే మైనారిటీ అయిన తర్వాత అది ఉంచేది లేదు, మనం ఉండేది లేదు. ఇదంతా ఈ వేదిక ద్వారా చెప్తున్నా. ఫైనల్గా ఈ బిడ్డల భవిష్యత్తు ఈరోజు దేశంలో ఎట్లయితే ప్రధానమంత్రి కావచ్చు, మిగతా 21 రాష్ట్రాలలో మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లయితే చాలామంది మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ప్రైవేట్లో కార్పొరేట్లో చదువుకున్నాడు, కార్పొరేట్ కంపెనీ పెట్టాడు కాబట్టి పెడతాడచ్చు. కానీ ఈ సరస్వతి శిశు మందిరం చదువుకున్న విద్యార్థులందరూ ఈరోజు దేశంలో ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. మీ బిడ్డలు కూడా స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా సరస్వతి మాతను కోరుకుంటూ, భారత్ మాతాకి